నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. మెడికల్ కాలేజీలు పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు వైఎస్ జగన్. మేమక్కడ రాలు రప్పలు చూస్తే చంద్రబాబు మహానగరాన్ని చూశారు పవన్ కళ్యాణ్. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం, సారీ కన్నీరు పెట్టుకున్న మంచి మనోజ్. పెండింగ్ జీతాల సాధనకై ఉక్కు కార్మికులు కదం తొక్కారు. స్టీల్ ఇంటెక్ ఆధ్వర్యంలో ఉక్కు శిక్షణ కేంద్రం కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తికి కారకులైన కార్మికులకు నెల నెలా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఆర్థిక పరపరమైన ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ పరిరక్షణకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. ప్లాంట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్య మొండి వైఖరి, తక్షణమే 3 నెలల జీతాలు చెల్లించాలి, 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 తక్షణమే 3 నెలల జీతాలు చెల్లించాలి. దాని తర్వాత మరలా ఒక ఇన్స్టాల్మెంట్ బేస్ లో పెట్టి ఒక 30%, 35% ఏంటో మరి విధానం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దాపురించింది. కార్మిక వర్గ జీవితాలతో చెలగాటమాడుతూ ఈ కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం గాని యాజమాన్యం కుట్ర పన్ని ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో కంపెనీని మరి ఇవాళ కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రతిపాదనలు కానివ్వండి, ఆ యొక్క విధానాలు కానీ అన్ని కూడా పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ సకాలంలో జీతాలు చెల్లించాలి. సెప్టెంబర్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీతాల కోసం కొత్త వేతనం మొదలు పెట్టాం. కొత్త వేతన ఒప్పందం లేదు కదా, కనీసం ఉన్న పనిచేసిన దినాలకి జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి ఈ రోజు తీసుకొచ్చారంటే ఇటు యాజమాన్యం కానివ్వండి లేదా గతంలో ఉన్నటువంటి యూనియన్లు తాలూకా నిర్వాహకంగానే ఉన్నాయి. చాలా మంది ఊరికి ఎంప్లాయీస్ కానీ ఇంకోరు కానీ 3 యూనియన్ల మీద ఇష్టాంశం నిందలేస్తుంటారు. ఇది నిందలు వేయాల్సిన పరిస్థితి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైతే గెలుస్తారో గెలిచినటువంటి బాధ్యత, ఆ బాధ్యత వారు విస్మరించినప్పటికీ కూడా వారితో సహకరించినప్పటికీ కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐఎన్టీ హయాంలో గతంలో ఏదైతే హెచ్ఆర్ఏ సాధించుకున్నామో అది పక్కకు పోయింది, ఏదైతే గోల్డ్ కాయిన్ సాధించుకున్నామో పక్కకు పోయింది, ఏదైతే సిల్వర్ కాయిన్ తెచ్చామో అది పక్కకు పోయింది, ఏదైతే యూనిఫామ్ తెచ్చామో అది పక్కకు పోయింది, ఏదైతే సిట్టింగ్ ఛార్జ్ తీసుకొచ్చామో పక్కకు పోయింది, ఏదైతే ఇన్సెంటివ్ తీసుకొచ్చామో పక్కకు పోయింది. మొత్తం అన్ని కూడా అడగెక్కిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా అగమ్య గోచరంలో జీవితాలన్నీ వెళ్ళగడుతున్నారు. చాలా దౌర్భాగ్యమైన స్థితి ఉంది. ఈ కర్మాగారంలో కార్మిక ఘోష గాని, వారు పడుతున్న వేదనలు గాని, రోదన గాని, కార్మిక కుటుంబాలు పడుతున్న బాధలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఇష్టానుసారం కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ఆ కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకునే డబ్బులు లేని పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుణదల సెయింట్ జోసెఫ్ ఐటీఐ కాలేజీ నందు గృహ కార్మికుల సమావేశంలో పాల్గొన్న విజయవాడ నగరం టొప్పు లలిత మాట్లాడుతూ విజయవాడ నగర పరిధిలో మా ఎంఎస్ఐ సభ్యత్వం పొందిన గృహ కార్మికులు 2085 మంది ఉన్నారని, 10 స్టడీ సెంటర్స్ ఉన్నాయని తెలిపారు. ప్రతి స్టడీ సెంటర్ లో 30 నుండి 50 మంది విద్యార్థులు ఉంటారని, వారికి ఉచితంగా విద్యను బోధిస్తున్నామని, గృహ కార్మికులకు మా ఎంఎస్ఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం అభివృద్ధికి తోడ్పడతామని, వారి సమస్యల పట్ల పోరాడతామన్నారు. అనంతరం స్కిట్ ద్వారా గృహ కార్మికులకు అవగాహన కల్పించారు. గృహ కార్మికులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డొమెస్టిక్ వర్కర్స్ ఫీల్డ్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ లక్ష్మీప్రియ, స్టడీ సెంటర్ ఫీల్డ్ కోఆర్డినేటర్ జ్యోత్స్నారాణి, హైకోర్టు న్యాయవాది కొల్లపర నవీన్ కుమార్, 200 మంది గృహ కార్మికులు పాల్గొన్నారు. అలా ఈఎస్ఐపిఎఫ్ కావాలని, అలా 55 సంవత్సరాలకి 55 సంవత్సరాల తర్వాత మన వయసు కొంచెం ఇదవుతుంది, మనం చేయలేం పని, మనకు కూడా ఒక పెన్షన్ అనేది మంజూరు చేయాలని, వారానికి ఒక సెలవు కావాలని చెప్పి మన
నేను స్టడీ సెంటర్ చిల్డ్రన్స్ పార్లమెంట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. నా పేరు జ్యోత్స్న. ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అంటే ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా విద్య అందించడం. అందరికీ నమస్తే అండి. నా పేరు సిస్టర్ లోలితా టొప్పో. నేను ఎంఎస్ఐ విజయవాడలో సిటీ కోఆర్డినేటర్గా పని చేస్తున్నాను. ఈరోజు మనము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. మా ఎంఎస్ఐ విజయవాడ సంస్థలో 2085 డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు మరియు 10 చిల్డ్రన్స్ పార్లమెంట్ స్టడీ సెంటర్ ఉన్నది. ముఖ్యంగా మేము వాళ్ళ హక్కుల గురించి పని చేస్తాము. ఇప్పుడు మా ఫీల్డ్ కోఆర్డినేటర్స్ మనకి హక్కుల గురించి చెప్తారు. ధన్యవాదాలు. సిస్టర్ లోలితా గారు మాట్లాడతారు. కోఆర్డినేటర్ గారైనా సిస్టర్ లోలితా గారిని ఆహ్వానిస్తున్నాము. MSI staff, I take this great opportunity to express my sincere thanks to Mr. Balakrishna, Mr. Salman, Advocate K. Naveen Kumar, and all those my brothers and sisters, those who participated in this event or press meet. I am really grateful and thankful to each one of you for present here. Also, the domestic workers, all those who have come from far and wide, leaving their own work and present at this moment. Thank you so much. God bless you. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. డిస్టర్బ్ చేయకుండా బిడ్డ ఎందుకు రాబోయే ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేయాలి. బదిలాట కూడా చేస్తారు ఇంద్ర బిడ్డ. సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. సరే, రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టింది లేదు, ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు అంటే డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన సంబరాలు, విజయోత్సవాలు అలజడంతా పూర్తయి ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలతోటి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులు, నాయకులు, ముఖ్యమంత్రి అందరూ కూడా. అయితే సంవత్సరంలో వీళ్ళు సాధించింది ఏది, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చినటువంటి విషయంలో ఒకసారి మీడియా ద్వారా, మీ ద్వారా ప్రజల ముందు ఉంచాలనేటువంటిది ఈ పత్రికా విలేకరుల సమావేశం. ముఖ్యంగా 100 రోజులు, 365 రోజులు ఇట్లా వాళ్ళే టార్గెట్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో కాపీ కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 6 అబద్ధాలు, 66 మోసాలు, 24/7 దగా అనేక రకాలుగా ప్రజలకు అన్ని విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకునేటువంటి అర్హత ఉందా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి హామీలలో మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 ఇస్తామన్నారు. ఈ రకంగా ఒక మహిళకు నెలకు 2500, 12 నెలలు 30,000 రూపాయలు ప్రతి మహిళకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడ్డది. వృద్ధులకు 4,000 ఇస్తామన్నారు పెన్షన్. దాంట్లో పెంచినటువంటిది 2,000. మేము 2,000కి లెక్క కడతా ఉన్నాం. 12 నెలలకు ప్రతి వృద్ధునికి ఇలా 24,000 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కారు బాకీ పడ్డది. నిరుద్యోగ భృతి ప్రతి యువకునికి 4,000 రూపాయల అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేశారు. 12 నెలలకు ప్రతి యువకునికి 40,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బాకీ పడ్డది. కౌలు రైతులకు ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. ఇలా ప్రతి కౌలు రైతుకు ఏడాదికి అయిపోయింది. ఇవాళ 15,000 రూపాయలు ఒక రైతుకు బాకీ పడడం జరిగింది. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ప్రతి వ్యవసాయ కూలీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ 12,000 రూపాయలు బాకీ పడ్డది. మెడికల్ కాలేజీలు, పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు. మనమందరం పోరుబాట పట్టాల్సిన టైం వచ్చేసింది. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 2వ బర్త కూడా పూర్తయిపోస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు, బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకి అందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే. మనం నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే. జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన పనులు ఏ స్థాయికి వెళ్లాయంటే అన్ని వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని వివరించారు. వీటిని సర్దిద్దుకోవడానికి తాము అన్ని విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా కదం తొక్కామంటే అందుకు కారణం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అనే కారణంతో మేం పొత్తు కుదుర్చుకొని కూటమిగా ఏర్పడ్డాం. నేను పలు శాఖలపై సమీక్ష చేస్తే ఏది కూడా నియమావళి ప్రకారం ఉన్నట్టు కనిపించడం లేదు. చాలా అంశాలు రూల్ బుక్ వ్యతిరేకంగా ఉన్నాయి. అనేక ఆర్థిక అక్రమాలు నా దృష్టికి వచ్చాయి. మొన్న మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ Syria, been seeing it in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం we were so restless. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జియోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 check posts. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్, రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. తన కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని, తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడు ఉంటారని మనోజ్ అన్నారు. ఆస్తి కోసం నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు, ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు. నా భార్య వాళ్ళ ఇంట్లోనూ ఏమీ అడిగింది లేదు. సొంతంగా వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటున్నాను, సొంత కాలపై బ్రతుకుతున్నాను. ఈ వివాదంలోకి నా భార్య 7 నెలల కూతురును కూడా లాగుతున్నారంటూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. మా నాన్న దేవుడు, కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నను కాదు, వేరే వాళ్ళ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను ఎవరిపై దాడి చేశానో సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. నేను ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. మిగతా విషయాలు పోలీసుల విచారణ తర్వాత వెల్లడిస్తా అని మనోజ్ చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. మెడికల్ కాలేజీలు పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు వైఎస్ జగన్. మేమక్కడ రాళ్ళు రప్పలు చూస్తే చంద్రబాబు మహానగరాన్ని చూశారు పవన్ కళ్యాణ్. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం. సారీ, కన్నీరు పెట్టుకున్న మంచి మనోజ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.